హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీ కలం. ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ నేను ఒక డాగ్ షోని విజిట్ చేశా. ఇది ఆల్ బ్రీడ్ ఛాంపియన్షిప్ ఇండోర్ డాగ్ షో. ట్విన్ సిటీస్ కెనైనర్ హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు. ఈ షోస్ ఇండియా వైడ్ జరుగుతూ ఉంటాయంట, లైక్ ఢిల్లీ, హర్యానా, లక్నో. సో ఈసారి నేను హైదరాబాద్లో విజిట్ చేశా. ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది నేనే. హైదరాబాద్ గురించి మీకు తెలిసిందేగా, ఇక్కడ ఉన్న పొల్యూషన్ అండ్ ట్రాఫిక్. ఫైనల్లీ నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇది హైదర్గూడలో కండక్ట్ చేస్తున్నారు. సో ఆన్ ది వేలో ట్యాంక్ బండ్, ప్రసాద్ ఐమాక్స్, సచివాలయం ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఏదో సడన్గా వేరే కంట్రీలోకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా, కాదు, ఇదే ఆ సచివాలయం. ఇదే ఆ డాగ్ షో యొక్క డెస్టినేషన్. సో ఫైనల్గా అక్కడికి అయితే రీచ్ అయ్యాం. అప్పటికి షో సంబంధించినవన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకా ఎంట్రన్స్ అండ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తూ ఉండగా డాగ్ ఓనర్స్ డాగ్స్తో ఎంటర్ అవుతున్నారు. యాక్చువల్లీ డాగ్స్ అంటే నాకు భయమే, ఎందుకంటే చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే చిన్నప్పుడు అమ్మకి టిఫిన్ తీసుకొస్తూ ఉండగా డాగ్ చేసింగ్, జంపింగ్, బైటింగ్స్ చాలా జరిగాయి. అక్కడితో ఒక 6 months చికెన్, నాన్ వెజ్ ఇంకా అన్నీ కట్, ఒక 4-5 ఇంజెక్షన్స్ కూడా చేశారు. ఇంకా భయాన్ని అయితే పక్కన పెట్టి రకరకాల అడ్వెంచర్స్ అయితే చేశాను ఈసారి. అక్కడ కనిపిస్తుంది కదా హస్కీ, దాని పేరు ఆరవ్. అప్పటికే చాలా ట్రై చేస్తున్నా దాంతో ఫోటో దిగుదామని. చాలానే ట్రై చేసా కెమెరా వైపు చూపిద్దామని, కానీ మాట వినట్లేదు. ఇంకేదైతే అయిందని పక్కనే కూర్చున్నా, కానీ జస్ట్ మిస్, ఒక్కసారిగా మీదకి ఎగిరింది. యాక్చువల్లీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చాలా హాట్గా ఉంది. అవి చాలా సఫకేటెడ్గా ఫీల్ అవుతున్నాయి. నాకెలా తెలుసు అంటారా, వాళ్ళ ఓనరే చెప్పాడు. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్స్ చాలా వస్తున్నాయి. సో వాటిని రెడీ చేస్తున్నారు షోకి. అన్నిటిలో ఈ ఒక్క డాగే నా మాట విన్నది. దీని పేరు రాకీ. ఈ ల్యాబ్ చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంది. అందులో మీ ఫేవరెట్ బ్రీడ్ అండ్ డాగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలా చూస్తూ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. అంతలో రాకీతో ఆడుకుంటూ అటు ఇటు వాక్ చేయిస్తున్నాం. అతనే రాకీ ఓనర్. అప్పటికే నేను భయం కనిపించకుండా ట్రై చేస్తున్నా. ఇంకా నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు తను. ఇంకా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్స్ అయితే మీరు చూడొచ్చు. మీకు తెలిసిన అండ్ ఫేవరెట్ బ్రీడ్స్ ఏమున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అప్పుడే డాగ్ ఓనర్స్ అందరూ డాగ్స్ ఎంటర్ అవుతున్నారు. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్స్ వచ్చినాయి, లైక్ బీగల్, జర్మన్ షెపర్డ్, షీ ట్జూ, చాలానే ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఇది లైవ్ వీడియో కూడా చేశాను. అది డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. టైం ఉన్నప్పుడు అది కూడా చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా జర్మన్ షెపర్డ్, అది ఓన్లీ 3 months ఓల్డ్ అంట. ఇది 11 months అన్నారు. ఈ పెద్దదాని పేరేమో జానీ అంట, దాని పేరు స్నూపీ. ఇది అస్తమానం తెగ భయపెట్టేస్తుంది దాన్ని. ఇంకా చిన్న బ్రేక్ తీసుకుందామని నేను మా ఫ్రెండ్ బేకరీకి అయితే వచ్చాం. అక్కడ బాదం కీర్ ఉంది. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నాడు కదా, వాడే లోకేష్. వాడే జిమ్ ఫ్రీక్. ఇది మరీ చెప్పమన్నాడు. ఇంకా ఓనర్స్ అయితే అప్లికేషన్స్ ఫిల్ చేస్తున్నారు. అంతలోపు ఈ బ్రీడ్స్ అన్నీ చూడండి. ఇంకా అందరూ లోపలికి అయితే ఎంటర్ అయ్యారు. ఇది ఇండోర్ వెయిటింగ్ హాల్ అనమాట. ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అదిగో ఇందాక చూశారు కదా, ఇదే మన రాకీ. దీని లైవ్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. దాంట్లో షో మొత్తం షూట్ చేశా. అన్నీ ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాయి, ఎప్పుడైపోతే ఇంటికి పోదామా అని. ఇప్పుడు వచ్చేది ఇది రాకీ కాదు, దీని పేరు సింబా. ఇంకా అన్ని డాగ్స్ కాంపిటీషన్కి అయితే రెడీ అవుతున్నాయి. మీ ఫేవరెట్ డాగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ బ్రో అయితే వచ్చినప్పటి నుంచి దాన్ని మేకప్ చేస్తూనే ఉన్నాడు. భలే ఉంది డాగ్ మాత్రం. ఈ డాగ్ నేమ్ వచ్చేసి కాజల్. బహుశా పేరు వల్లేమో తెగ మేకప్ చేసేస్తున్నాడు.
ఇంకా అంతలో ఇంకో డాగ్ ఉంది, దీని పేరు జూలీ. ఇది కూడా చాలా బాగుంది. కాజల్ని డామినేట్ చేయడానికి అనుకుంటా తెగ రెడీ అవుతుంది. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అలా చూస్తుంది, అంతలో సబ్స్క్రైబ్ చేసేయండి మరి. ఈయన కార్తిక్ గారని డాగ్ బిహేవియరిస్ట్. ఈ షోకి వన్ ఆఫ్ ద జడ్జ్. నన్ను ఇన్వైట్ చేసింది ఈయన మాట్లాడింది లైవ్ వీడియోలో ఉంది. సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పైన ఇన్ఫో కార్డ్స్లో ఇచ్చాను, మీరు అక్కడ చూడొచ్చు. ఇంకా ఓనర్స్ బోర్డులోకి అయితే ఎంటర్ అయిపోయారు. అక్కడ జడ్జ్ రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ద మెయిన్ మోటో వచ్చేసి హౌ టు కంట్రోల్ ద డాగ్. ఆ డాగ్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి వాళ్ళు. కంట్రోల్ ఇన్ ద సెన్స్ ఆ డాగ్ వాళ్ళు చెప్పినట్టే అక్కడ బిహేవ్ చేయాలి. అక్కడ జడ్జెస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండ్ రూల్స్ బట్టి ప్రజెంట్ ఆ గ్రీన్ కార్పెట్లోనే వాక్ చేయించమన్నారు. ఇంకెలా అయినా అందరూ చాలా కష్టాలు పడుతూ కుస్తీ పడుతున్నారు, ఎలా అయినా జడ్జిని ఇంప్రెస్ చేద్దామని. ఆయన మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు, చాలా రౌండ్స్ వేయిస్తున్నారు. చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాక్స్ అయితే చేయించాలి, చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. పాపం ఈ అన్న అయితే చాలా రకరకాలుగా ట్రై చేశాడు. ఆ అమ్మ అయితే పాపం వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉంది. కష్టపడి ఇటు వచ్చినా మళ్ళీ ఇంకో రౌండ్ వేయమన్నారు. అండ్ ఏమండో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, మీకు డాగ్స్తో ఉన్న మెమరీస్ కానీ మూమెంట్స్ కానీ అండ్ ఫేవరెట్ బ్రీడ్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఫైనల్ ఏదో చేసి జడ్జిని అయితే ఇంప్రెస్ చేశారు. ఆ మెడల్స్ అవన్నీ ఇవ్వడం మీకు లైవ్ వీడియోలో ఉంటుంది, అందులో మీరు చూడొచ్చు. ఇది సెకండ్ రింగ్ అనమాట. ఆ రింగ్లో స్మాల్ డాగ్స్కి, ఇందులో ఏమో బిగ్ డాగ్స్కి. అమ్మో ఇక్కడైతే ఇంకా టఫ్గా ఉంది. అన్ని రకాల వాకింగ్స్ అండ్ రన్నింగ్స్ చూపించాలి వీళ్ళైతే. బ్రో వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు, నాకు తెలిసి డే అంతా ఎక్సర్సైజ్ ఇక్కడే అయిపోయింది వాళ్ళకి. ఇంకా చిన్న చిన్నవి క్యూట్ డాగ్స్ చాలా ఉన్నాయి, నెక్స్ట్ వస్తాయి చూడండి. చూశారు కదా, ఇవైతే ఎవరిని పట్టించుకోవట్లే, అలా కెమెరాకి స్టిల్ ఇస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అదండి ఫైనల్గా డాగ్ షోలో నాకు జరిగిన మూమెంట్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నా. కానీ మొత్తానికి నేను ఇలా డాగ్స్తో ఉన్నానంటే నేనే చాలా షాక్ అవుతున్నా. బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వారు, చేస్తున్న వారు, చేయబోయేవారు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా షో మొత్తం అయితే లైవ్ వీడియోలో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఉంది. ఆ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ ఇన్ఫో కార్డ్స్లో అయితే ఇచ్చేసాను. వీడియో అయితే చూస్తున్నారు కొంచెం, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నా ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ఫనీ కలం. థ్యాంక్స్, నమస్తే.